ఇది అంతా అయిపోతే కార్యక్రమం మీరు అంతా పక్కన కూర్చుంటే ధ్యానంలో కూర్చుంటాను. చక్క తీసుకో మొత్తం అంత అవుతుంది వాడుకుంటున్నావు కూడా చాలా మంది తెప్పించినాము. మా ఇంట్లో కొట్టలేదు మా ఇంట్లో మూడు నేను మూడు వీళ్ళందరూ కొట్టలేదు. మా అమ్మాయి కూడా పూజ పెడితే చూపించలేదు ఉన్నాయి ఫోటో లేసి వచ్చి అమ్మమ్మ ఎప్పుడు చూసినాడు అప్పుడే వచ్చింటే కౌంటర్ 2 దాటితే కౌంటర్ కొట్టకూడదు. 4 గంటల ఫోన్ చేసి చెప్తా కౌంటర్ కావాలంటే రేపు కొట్టుకోవచ్చు తంబేసి మాట ఇదన్నా చూపిస్తాను సరిపోదు. 4 ఫ్రీ అవుతావా? ఆయన 6 వరకు ఉంటుంది ఆఫీస్లో. ఫస్ట్ అది చూస్తే ఏమన్నా తక్కువ వస్తాయేమో అందుకు నీతో తంబేసి చెక్ చేపిద్దామని అనుకోదే. దానికి నేను వెండితో చేపించి అమ్మాయిని పెట్టినాం. శిరస్సు మాత్రమే శిరస్సు మాత్రమే వరకు బాగుంది చేసుకున్నారు మా వాళ్ళు. లేదు లేదు నేను ఏం చేసుకోండి కదిరి సైడే పోయింది. నువ్వులో దీన్ని వార్త రాయచ్చు మన ఇడుగులు కట్టించి మా ఇంట్లో మా ఇంట్లో వీళ్ళు అనుకుంటేనే వచ్చింది. తమ్ముడు కూడా అనుకోలే అంత మధ్య వేసి సీనాతో చెప్పి ఆయనతో ముగ్గురు మాట్లాడితే శిరస్సు మాత్రమే సోమగారు తీసేసుకో అన్ని కులాలు ఉంటాయి. పంపిస్తాను ఫ్యాక్టరీ ఉంది రామకృష్ణ ప్రభుత్వం 25 జీపు పంపించారు. అది గొప్ప సంగతే. ఇంజనీర్ పెట్టి బాగుంది ఇప్పుడు ఏం మాట్లాడాలనుకున్నా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు పక్కన చాలా పెద్ద ఉంది. ఇదంతా ఒకసారి వీడియో అనిగారు సత్యనారాయణ దగ్గర కలిస్తే అందరూ తీసుకొస్తాడు ఇన్ఛార్జ్ మినిస్టర్ కదా ఒకసారి పుట్టపర్తి లేక వచ్చేయండి మనము ఒక్కసారి మర్చిపోకూడదు అట్ట ఇప్పుడు అట్లా లేదు నీళ్ళు తాగుతారండి ఎక్కడ ఇప్పుడు నీళ్ళ బాట వచ్చి నీళ్ళ బాట వచ్చి ఇక్కడే చేయాలి. మళ్ళీ అక్కడ పోయి రాలా పోయి తెచ్చి మళ్ళీ మనకి నువ్వు తీసుకోవాలన్నా ఇతరా
రా ఏంటండి ఉన్నిరా అటుగా అదే వాళ్ళు మీడియా వాళ్ళు గొప్పరా రా గొప్పలా ఇట్లా గొప్ప పోలేపల్లి గ్రామం రేణుకా ఎల్లమ్మ గుడి నందు మన ఈడిగ గౌడ కులస్తులు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మన సత్యసాయి జిల్లాలో ఒక సంవత్సరం కాలం నుంచి మన కులస్తులు చాలా వరకు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే మన కులస్తుల పేరు పెట్టుకొని గౌడ సంఘం సర్టిఫికెట్లు కూడా పొందినారు. దాని గురించి ఎవరు పట్టించుకునే ఆఫీసర్లు లేరు, నాయకులు లేరు, ఎవరు లేరు. దయచేసి దీన్ని మనం కొద్దిగా గౌడ సంఘం కమిటీ వేసుకొని ఒక నాయకుడిని ఎన్నుకొని మన కులస్తులకు న్యాయం చేయవలసిందిగా మేము దీనికి పోరాడుతున్నాము. సత్యసాయి జిల్లా రామగిరి మండలం పోలేపల్లి గ్రామం ఎల్లమ్మ దేవస్థానం నందున గౌడు సంఘం కులస్తులందరూ కలవడం జరిగింది. జిల్లా స్థాయిలో సరైన నాయకులు లేక కులం వెనకబడిపోతుంది. ఆ కుల పెద్దలందరూ కలిసి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో కులానికి న్యాయం చేసే వ్యక్తిని ఎన్నుకొని కులానికి మంచి చేసే తరగా గవర్నమెంట్ ద్వారాగా మనకు వచ్చే నిధుల ద్వారాగా ఏదైనా గ్రామంలో మన కుల వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా వెంటనే ఆదుకునే వ్యక్తిని ఎన్నుకుందామని అందరూ కలిసి పెద్దలందరూ దయచేసి మన అన్న చెప్తాడు ఆ డేట్కి అందరూ రావాల్సిందిగా కుల పెద్దలందరికీ నమస్కరిస్తూ మన కులం వెనకబడుతుంది, దాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఉండేవాళ్ళు లేని వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ అందరూ కానీ సహకరించి కొంత అధ్యక్షుని మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మన సత్యసాయి జిల్లా బాగుపడుతుంది, గౌడులు అందరూ బాగుపడతారని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకు అందరికీ ఇప్పుడు గవర్నమెంట్ 10% చెప్పింది. ఆ 10% కూడా న్యాయం చేసే పరిస్థితిలో మన గౌడులు ఎవరు ముందుకు రావట్లేదు. అందరూ ఐకమత్యంతో ఉండి గీత కళ్ళు వ్యాపారం కూడా తక్కువ ఉంది. ఆ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనకు 10% ఇవ్వడం జరిగింది. న్యాయం చేసే దానికోసం కుల పెద్దలందరూ రావాల్సిందిగా కోరుచున్నాం.